నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మహారాష్ట్ర పాల్ఘర్ తీరంలో వాధవన్ పోర్టుకు ప్రధాని శంకుస్థాపన మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశం వేగంగా పురోగతి సాధిస్తుందని నరేంద్ర మోదీ వెల్లడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ను వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా వనం మనం కార్యక్రమం మిషన్ హరితాంధ్రప్రదేశ్ను కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ లబ్ధి పొందనున్న 64,82,053 మంది ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని ముంబై పాల్ఘర్లలో పర్యటించారు తొలుత ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2024లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఫిన్టెక్ ఇండస్ట్రీకి 31 బిలియన్లు పెట్టుబడులు వచ్చాయన్నారు ఈ రంగంలో స్టార్టప్లు 500% వృద్ధి సాధించినట్లు చెప్పారు చిప్ డేటా మొబైళ్లు జన్ధన్ ఖాతాలు అద్భుతాలు సృష్టించినట్లు తెలిపారు ముద్రా రుణాల ద్వారా 27 లక్షల కోట్లను విడుదల చేసినట్లు వివరించారు ఇందులో 70% లబ్ధిదారులు మహిళలేనని పేర్కొన్నారు బ్రాడ్బ్యాండ్ యూజర్లు 6 నుంచి 94 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు ప్రపంచమంతా వాడే ఉత్పత్తులు రూపొందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు पार्लियामेंट में खड़े होकर के पूछते थे और अपने आप को बहुत विद्वान मानने वाले लोग पूछते थे सरस्वती जब बुद्धि बांट रही थी तो वो रास्ते में पहले ही खड़े थे और क्या कहते थे वो पूछते थे कि भारत में बैंक की इतनी ब्रांचेज नहीं है गांव-गांव बैंक अवेलेबल नहीं है इंटरनेट नहीं है यहां तक पूछ लेते थे रिचार्जिंग कहां होगा फिनटेक क्रांति कैसे होगी ये पूछा जाता था और मुझ जैसे एक चाय वाले को पूछा जाता था लेकिन आज देखिए एक दशक में ही भारत में ब्रॉडबैंड यूजर 60 मिलियन यानी 6 करोड़ से बढ़कर 940 मिलियन यानी करीब 94 करोड़ हो गए रिसर्च और इनोवेशन को बढ़ावा देने के लिए 1 लाख करोड़ रुपए का फंड बनाने की घोषणा की है हमने डेटा प्रोटेक्शन कानून बनाया है मेरी हमारे रेगुलेटर से भी कुछ अपेक्षाएं हैं हमें साइबर फ्रॉड को रोकने के लिए और डिजिटल लिटरेसी के लिए और बड़े कदम उठाने होंगे మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశం వేగంగా పురోగతిని సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మహారాష్ట్రలో ప్రధాని మోదీ ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా మహారాష్ట్ర పాల్ఘర్ తీరంలో 76,000 కోట్ల రూపాయలతో నిర్మించే వాధవన్ పోర్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు $1 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్న మహారాష్ట్ర లక్ష్యానికి తోడ్పాటు అందించనుందన్నారు వికసిత భారత్ సంకల్పంలో వికసిత మహారాష్ట్ర భాగమైందని తెలిపారు మహారాష్ట్ర పర్యటనలో మోదీ ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు మనమంతా ఛత్రపతి శివాజీని దేవుడిలా కొలుస్తాం సమర యోధులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేనివారు కనీసం క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు దేశభక్తులను అవమానించిన వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు मेरे सभी साथियों के लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ नाम नहीं है हमारे लिए छत्रपति शिवाजी महाराज ये सिर्फ राजा महाराजा राजपुरुष मात्र नहीं है हमारे लिए छत्रपति शिवाजी महाराज आराध्य देव है और मैं आज सर झुका करके मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज की
उनके चरणों में मस्तक रख के माफी मांगता हूं। हमारे संस्कार अलग है। हम वो लोग नहीं हैं जो आए दिन भारत मां के महान सपूत इसी धरती के लाल वीर सावरकर को अनाप शनाप गालियां देते रहते हैं, अपमानित करते रहते हैं, देशभक्तों की भावनाओं को कुचलते हैं। उसके बावजूद भी वीर सावरकर को गालियां देने के बावजूद भी माफी मांगने को जो तैयार नहीं है, अदालतों में जाकर के लड़ाई लड़ने को तैयार है, इतने बड़े महान सपूत का अपमान करके जिनको पश्चाताप नहीं होता है, महाराष्ट्र की जनता उनके संस्कार को अब जान ले। और ये हमारे संस्कार है कि इस धरती पर आते ही आज मैंने पहला काम मेरे आराध्य देव छत्रपति शिवाजी महाराज में उनके चरणों में सर झुका करके क्षमा मांगने का कर रहा हूं। శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మౌలిక వసతులతో సమకూర్చిన మరపడవల రేవును భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఓడరేవు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్ విధానంలో చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కావలి నియోజకవర్గంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలతో పాటు పరోక్షంగా మరికొందరికి వ్యాపార అవకాశాలు సమకూరుతాయన్నారు. మత్స్యశాఖ జిల్లా సంచాలకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తదితర పథకాల అనుసంధానంతో మరపడవల కొనుగోలు, వ్యాపారాభివృద్ధికి పెద్ద ఎత్తున సదుపాయాలు సమకూరుతాయన్నారు. మత్స్యకారులు మురళి మాట్లాడుతూ ప్రధాని మోదీ మత్స్యకారుల అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలు తమ జీవితాలను ఆనందమయం చేస్తున్నాయన్నారు. తెలియజేస్తూ ముఖ్యంగా మత్స్యకారు సోదరుల జీవితాల్లో ఆనందాన్ని నింపిన ఈ ఫిషింగ్ హార్బర్ భవిష్యత్తులో వారందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మత్స్యకారుడికి లబ్ధి చేకూరుతుందని, న్యాయం జరుగుతుందని కూడా ఆశిస్తూ వారందరికీ కూడా కుటుంబాలన్నిటి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ మత్స్య సంపద యోజన ద్వారా మాకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మత్స్యకారులకు లబ్ధి కూరే విధంగా ఈ యొక్క పోర్టుని నిర్మాణం చేయడము, ఈ హార్బర్ నిర్మాణం చేయడము, అంతేకాకుండా ఈ మత్స్యకారులుగా జీవన విధానము ఇంకా మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కేబినెట్ ఈ మత్స్య సంపద యోజన కింద అనేక రకాలుగా అటు మార్కెటింగ్ విభాగం దగ్గర నుంచి మొదలుకుంటే ఈ యొక్క వ్యాపార రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మత్స్యకారులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసి మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కేంద్ర స్థాయిలో మత్స్యశాఖ మినిస్ట్రీని ఏర్పాటు చేసి మా కోసం ఆలోచిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మత్స్యకారుల తరపు నుంచి విన్నవించుకుంటున్నాం. మనకు జువ్వలదిన్నె హార్బర్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 25,000 కుటుంబాల వరకు జీవనోపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 25,000 కుటుంబాలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని 9 కోస్టల్ మండలాల్లో జీవనోపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా దాదాపు మత్స్యకారులు ఎవరైతే చేపను పట్టుకొని జీవనాధారం తీసుకొస్తారో మత్స్యకారులు వాళ్ళు ఎండు చేపలు ఎండబెట్టడం ద్వారా కానీ, లేదా ఈ యొక్క సాల్టింగ్ ప్రిజర్వేషన్ ద్వారా కానీ, తర్వాత ఈ చేపలు అమ్ముకోవడం ద్వారా జీవనాధారం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా దాదాపు 4,000 మంది మత్స్యకారులు చేపల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన జువ్వలదిన్నె హార్బర్లో ఒకటి ఐస్ ప్లాంట్స్, తర్వాత కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్స్, తర్వాత మెకనైజ్డ్ బోట్స్ యొక్క రిపేరింగ్ షెడ్స్ ఇవన్నీ ఉండడం వలన ఒకవేళ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మెన్స్కి అంటే ఫిషర్ ఉమెన్స్కి కానీ, తర్వాత ఫిషర్మెన్స్ కానీ ఎక్కువగా ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. జీవ వైవిధ్యానికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో ఈరోజు వన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాతావరణ కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోతుందని తెలిపారు.
తెలిపారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్కు 2014లోనే తాను శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలు, వాహన కాలుష్యం పెరుగుతున్నాయని, ఈ క్రమంలోనే కాలుష్య నివారణకు అందరూ మొక్కలు నాటాలని సూచించారు. అడవులు నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యం కోసం అందరూ పాటుపడాలని ముఖ్యమంత్రి సూచించారు. మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి. ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప, అమ్మ పేరు పెట్టండి. అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి. పెడతారా? మళ్ళీ నేను వచ్చి చూడొచ్చునా? నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చినా అడుగుతాం, ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని. ఆ చెట్టు పేరేంటి అని అడుగుతాం. అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు? మీ అమ్మ పేరు చెప్తారు కదా. ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు అట్లా వేయం. మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చెప్తాం, మీ అమ్మ పేరే పెడదామా? నమ్మకమే కదా? నన్ను నమ్మమంటారా? గ్యారంటీనా? ఎస్, అగ్రీడ్. మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. భావితరాల కోసం అందరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో ఈరోజు జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పచ్చదనం పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన మహోత్సవంలో 1,000,000 మొక్కలు నాటే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. చెట్లు నరకడం తేలికే కావచ్చు, కానీ పెంచడం చాలా కష్టమనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. పచ్చదనం 50% పెంచడమే వన మహోత్సవ లక్ష్యమన్నారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1,000,000 మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప, ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద 2 మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బొత్తలవారిగూడెంలోని నగర వనంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు మత్సపట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన వన మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే చెట్లు బ్రతికేందుకు ప్రాణవాయువును ఇస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలు వృక్షాలు అయ్యే వరకు వాటి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. అన్ని సహజ వనరుల్ని చక్కగా సమపాలనలో మనకి ఇచ్చాడు. కొండలు, నదులు, అడవులు అన్ని ఇచ్చాడు కాబట్టి, మినరల్స్ అన్ని ఇచ్చాడు కాబట్టి వాటి విలువని మనం ఎక్కువగా తెలుసుకోలేకపోతా ఉన్నాం. అడవి చెట్టు నాటండి మీకు ప్రాణవాయువుని ఇస్తుంది అని అంటే, మనకి ప్రాణవాయువు మార్కెట్ బాగా దొరుకుతుంది కాబట్టి ఎన్ని రోడ్ల మీద దాని యొక్క విలువ మనకు తెలుస్తున్నా. ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని దేశాలు ఒక్కోసారి అసలు త్రాగుతానికి నీరు కూడా లేకుండా ఉండే దేశాలు చాలా ఉన్నాయి. ఈ చెట్టు ఈ కరువు సమయంలో, నీళ్లు దొరికిన సమయంలో ఆ కాండానికి బొక్క పొడిస్తే మంచినీళ్ళు వస్తాయంట. ఆ నీళ్ళతో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా జీవిస్తారంట. ఇప్పుడు ప్రకటనలో మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం సుబ్బయ్యపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాతావరణ మార్పులు అరికట్టాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమన్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు లేదా పెద్దలు మరణిస్తే వారి పేరుతో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటి వాటి పరిరక్షణకు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. వారంలో 3 రోజుల పాటు ఉపాధి హామీ పథకంలో కూలీలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తామన్నారు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా ఒక బాధ్యతను తీసుకున్నాం. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. ఇది ప్రతి ఒక్కరం మాట్లాడినటువంటి మాట. ఇది ఎవరైతే ఆచరిస్తారో, ఏ ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తారో వారే సమాజ శ్రేయస్సు కోరినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే తరాలకు ప్రకృతి సంపదను అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈరోజు మచిలీపట్నంలోని హైనీ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాలుష్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. విజన్ 2045 లక్ష్యంగా కాలుష్య నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఒక మొక్కను పెంచి దానిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 22% ఉన్న అటవీ సంపదను రానున్న 3 ఏళ్లలో 55% పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చెట్ల పెంపకం అలాగే వాటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అటవీ సంరక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటుకోవాలి. దానికోసం మొక్కల్ని పెద్ద ఎత్తున 56% మాత్రమే గ్రీన్ టాప్ ఉంది. దాన్ని 50% పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఒక పక్క టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, ఆకస్మికంగా వరదలు, అదేవిధంగా వర్షలోపాలు, తుఫాన్లు, ఇవన్నీ కూడా మరి ఈరోజు మనం నిరంతరం చూస్తూ ఉన్నాం. మరి దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి, ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి హరితాంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాథూర్ మాట్లాడుతూ ఈ రోజు నాటిన మొక్కలు చెట్లుగా మారి రేపటి తరానికి ఉపయోగపడతాయన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న పట్టణాలు, నగరాల్లో చెట్లు లేక కాలుష్యం అధికమై ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ఇంటిలో ఒక మొక్కను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడవుల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చెట్లు నరకడం కార్యక్రమం తీసుకుంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే రేపన్నాడు ప్రకృతిని మనం కాపాడుకుంటే, ప్రకృతిని మనం రక్షించుకుంటే ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తు గురించి ఉపయోగపడుతుందో ఏకైక ఆలోచనతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు,
ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈరోజు మా ఆలోచన ఒకటే, రేపన్నాడు భావితరాలకు పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఈ చెట్లు ప్రకృతిని మనము ఎంతగా మనం రక్షించుకుంటే, రేపు మనం ప్రకృతిని మనం రక్షించుకుంటే వాళ్ళ ఆరోగ్యం బలంగా ఉంటుందని ఏకైక ఆలోచనతో ఈ కార్యక్రమం చేసాం. ఈరోజు ఇతర రాష్ట్రాలు మీరు చూస్తుంటే, అనేక రాష్ట్రాలు, మీరు బెంగళూరు అయినా అనుకోండి, మీరు ఇతర రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఈ పొల్యూషన్ ఏ విధంగా పెరిగిందో మీరు అందరూ ఆలోచన గమనించాలి. ఇక్కడ ఉన్న ప్రకృతిని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక ఆలోచనతో ఈ కార్యక్రమం శ్రీకారం. వృక్షో రక్షతి రక్షితః స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా వాటిని సంరక్షించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో జిల్లా అటవీ శాఖ వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వం వన సంపద ఉండేదని, ప్రస్తుతం వన సంరక్షణ లేకుండా పోతోందన్నారు. ఈ సంవత్సరం అమ్మ పేరు మీద మొక్కను నాటాలని, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అన్న మాటను ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలన్నారు. వాతావరణంలో సమతుల్యం లేనప్పుడు ఏకైక మార్గం మొక్కలు నాటడమేనని చెప్పారు. వన సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 8 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, పాఠశాలల్లో విద్యార్థులు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. కార్బన్ డైఆక్సైడ్ అది ఉండాల్సిన మోతాదులో అది ఉంది. అట్ ది సేమ్ టైం పర్యావరణంలో చుట్టూ మనకు కావాల్సిన చెట్లు కానీ అన్నీ కూడా ఉన్నాయి. అవునా కాదా? మనం ఏ కార్యక్రమం అవగానే మనకు ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అవగానే మనం ముందు మన జాతీయ గేయంతో మనం స్టార్ట్ చేసుకుంటాం. వందే మాతరం. వందే మాతరం అంటే ఏంటి? వందే నమస్కారం, మాతరం తల్లికి నమస్కారం. ఎవరి తల్లి? భరతమాత. భరతమాతకి నమస్కారం. మరి అందులో ఏమని ఉంటుంది? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం. ఈ 4 కూడా మనం పాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం మననం చేసుకోవాలి. ఎందుకు మననం చేసుకోవాలంటే, ఎటువంటి తల్లికి మనం నమస్కారం చేస్తున్నామంటే, ఏ తల్లి అయితే మనకు సుజలాం మంచి నీరుని అందిస్తుందో, ఏ తల్లి అయితే మనకు సుఫలాం మంచి ఫలాలను అందిస్తుందో, సుజలాం సుఫలాం మలయజ శీతలాం ఏ తల్లి అయితే మనకి మంచి గాలి ఇస్తుందో, చూడండి మలయజ శీతలాం ఒక మంచి చక్కటి గాలి, మలయం అంటే కొండ అనమాట, కొండ వాళ్ళ నుంచి వచ్చే చల్లటి గాలుని ఇస్తుందో. మొక్కల పెంపకంతో పచ్చదనం, పర్యావరణ సమతుల్యం జరుగుతుందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. జిల్లా తరపున దాదాపు 3 లక్షల మొక్కలను నాటేందుకు అంచనా వేయడం జరిగిందన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ సాధారణ పౌరులతో పాటు ఎన్జీఓలు, పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా ఈరోజు ఈ వన మహోత్సవం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడే చాలామంది మాట్లాడారు ఎంత డ్యామేజ్ యాజ్ హ్యుమానిటీ వీ హ్యావ్ కాస్డ్ టు ద ఎన్వైరన్మెంట్ అని. దాని యొక్క ఇంపాక్ట్ని ఎవ్రీ డే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మీరందరూ పేపర్లో చదివి ఉంటారు. మొన్నే కేరళ రాష్ట్రంలో వయనాడ్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. హ్యూజ్ ల్యాండ్ స్లైడ్ హ్యాపెండ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్. డూ యూ నో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్ యాక్సిడెంట్ ఆర్ రాదర్ ద న్యాచురల్ కెలామిటీ? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇండిస్క్రిమినేట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో విశాఖపట్నం ఉంది. దాని తీవ్రతను తగ్గించాలి అని అంటే మనకున్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన రాష్ట్రం యొక్క అటవిక అంటే ఫారెస్ట్ కవరేజ్ తీస్తే 23% ఉంది మన రాష్ట్రం యొక్క ఆవరేజ్. కానీ విశాఖపట్నం యొక్క ఆవరేజ్ 28% ఉంది. అంటే 5% మనం ఎక్కువగానే ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి అంటే ఎక్కువగా గ్రీనరీ ఉన్నటువంటి ఏరియాలు చూసినట్లయితే అక్కడేమో ట్రాఫిక్ పొల్యూషన్ జరుగుతుంది. గ్రీనరీ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా అంత సేఫ్ ప్లేస్ అనేటువంటిది విశాఖపట్నంలో తగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి.
గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి సకల సౌకర్యాలు కల్పిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. సీతంపేట మండలం దిబ్బగూడ గ్రామంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జన్మన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి గిరిజన కుటుంబానికి తాగునీరు, ఆసుపత్రి సౌకర్యాలు, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు సబ్సిడీ ద్వారా స్వయం ఉపాధికి అవసరమయ్యే పరికరాలను వీడీవీకేల ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 4 మోడల్ విలేజ్లతో పాటు దెబ్బగూడ గ్రామాన్ని సైతం 5వ మోడల్ విలేజ్గా గుర్తించినట్టు దూరదర్శన్తో తెలిపారు. ప్రతి గిరిజన గ్రామాన్ని మోడల్ విలేజ్గా మార్చుకునే దిశగా గిరిజనులు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. గ్రామ సభలో ముఖ్యంగా ది పిఎం జన్మన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గిరిజన కుటుంబానికి కనీస బేసిక్ అవసరాలన్నీ కూడా నెరవేరాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దీంట్లో ప్రతి ఒక్క ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఉండాలి, గృహ సదుపాయం ఉండాలి, అదేవిధంగా ఊర్లో నాణ్యమైన విద్య అందించే విధంగా స్కూల్ కానీ ఏదైనా ఉండాలి, అంగన్వాడీ సెంటర్ ఉండాలి, తర్వాత రహదారి సదుపాయం ఉండాలి, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండాలి, ఎల్పిజి కనెక్షన్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా. సో ఇలాంటి జీవనోపాధి ఏమైనా వాళ్ళ అవసరాలు ఉంటే వాటిని కూడా గుర్తించి వాటిని పరిష్కరించాలనేది ఒక ప్రధాన. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఈ నెల 31నే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేయనుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్దారులకు ఇబ్బంది కలగకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ఎవరైనా 31వ తేదీన పెన్షన్ తీసుకొని వారు ఉంటే వారికి 2వ తేదీన కూడా పెన్షన్ అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,82,053 మంది లబ్ధి పొందనున్నట్లు మంత్రి తెలిపారు. సో కనుక ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం వచ్చే పరిస్థితి ఉంటే 31వ తారీఖునే మీరు పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ సేకరణ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద నుంచి పలు గ్రీవెన్స్ మా దృష్టిలోకి వచ్చాయి. ఎక్కువ శాతం ఒక పెన్షన్ మినిస్ట్రీగా ఎక్కువ పెన్షన్ అభ్యర్థనలు వచ్చాయి. అలాగే కొన్ని రెవెన్యూ అభ్యర్థనలు కూడా వచ్చాయి. సో వాటిని ఎక్సైజ్ చేస్తూ సంబంధిత డిపార్ట్మెంట్స్ పంపించడం జరిగింది. సో ఈ గ్రీవెన్స్ శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జోరాల ప్రాజెక్టు నుంచి 3,04,150 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి 3,40,000 క్యూసెక్కులు వరద నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి 60,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలుగాను, ప్రస్తుత సామర్థ్యం 213 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన అవని లేఖ్రా, బ్రాంజ్ మెడల్ గెలిచిన మోనా అగర్వాల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 3 పారా ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అవని చరిత్ర సృష్టించారని, తన అంకిత భావంతో దేశం గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు. కాంస్య పతకాన్ని గెలిచిన మోనాను చూసి భారతదేశం గర్విస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈరోజు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. నిఫ్టీ ఆరంభంలోనే తొలిసారి 22,200 మార్కును దాటడం విశేషం. ఉదయం 280 పాయింట్ల లాభంతో 82,414 వద్ద కొనసాగిన సెన్సెక్స్ ప్రస్తుతం 29 పాయింట్ల లాభంతో 82,430 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఈ ఉదయం 86 పాయింట్లు పెరిగి 25,238 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం 95 పాయింట్ల లాభంతో 25,235 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹83.86 వద్ద కొనసాగుతోంది.
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి మరింతగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.